బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి కృపనిచ్చాడని, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీ జీవితాలు మీరు అనుభవించారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భాగమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నాం. కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, చిత్తం ఏంటి, వాక్యమై ఉన్నవాడు వాక్యం శరీరం ధరించుకొని వచ్చి ఆయన మన మధ్యలో ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఎలా ఉంటుంది, చాలా లోతైన సంగతులు ఒక్కొక్క వారం ఒక్కొక్క భాగం గురించి చూస్తున్నాం. గడిచిన వారము దేవునికి స్తోత్రం కలుగునుగాక, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అనే మాటని మనం ధ్యానం చేశాము. ఈరోజు అద్భుతమైనటువంటి ఇంకొక బియాటిట్యూడ్, ధన్యతలకు సంబంధించినటువంటి ఇంకొక మాటలోకి మనం వెళ్తున్నాము. ఈ మాట ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈ దినం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఒక్క సమాధానము అనే మాట, షాలోమ్ అనే ఒక్క మాట అనేక దినాలు ధ్యానించడానికి సంబంధించినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమను బట్టి ఆయన స్తుతిస్తున్నాము. వాక్యంలోకి వెళ్ళక ముందు మన మధ్యలో కొంతమంది వీక్గా ఉన్నారు. వారి కొరకు ఒక మాట ప్రార్థన చేద్దాము. అందరం విజ్ఞాపన చేద్దాము. ఉన్న పాటన కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించగలిగిన మోకరించండి. ఏకీభవిద్దాము. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. కొంతమంది సహోదరులు వీక్గా వినబడుతూ ఉన్నారు. వారి పక్షంగా విజ్ఞాపన చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. దేవా, స్తోత్రము నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మీ మాట కొరకు వేడుకుంటున్నాము. యేసయ్యా, స్తోత్రము నాయన, మీకే వందనాలు. నజరేయుడైన యేసు నామమున ఈ దినపు కృప కొరకు వేడుకుంటున్నాం. ఇదిగో ఎవరెవరైతే నాయన ప్రభా COVID-19 పాజిటివ్గా డిసైడ్ చేయబడి ఉన్నారో, ఇదిగో నాయన ప్రభా రిపోర్ట్స్ని పొందుకొని ఉన్నారో, యేసు నామమున వారిని ఇప్పుడే స్వస్థపరచండి. సంఘమంతా ఇదిగో మేము ఏకీభించి ప్రార్థిస్తున్నాము. ఇదిగో అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరిగించారు, ఆశ్చర్యకారాలు జరిగించారు. ఈ దినము కూడా మీ బిడ్డల పక్షంగా కార్యం జరిగించమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రము తండ్రి, మీకే వందనాలు. యేసు నామమున యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఇప్పుడే మీ బిడ్డలకు కలుగునుగాక. స్తోత్రం నాయన, మీకే వందనాలు. నజరేయుడైన యేసు నామమున స్వస్థపరచండి. యెహోవా రాఫా స్వస్థపరచండి. కంప్లీట్ హీలింగ్ అండ్ హెల్త్ మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ మీ బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం నాయన. యేసు నామమున ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే సిక్గా ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. యేసు నామమున స్వస్థత దయచేయండి. తెగులు నిలిచిపోటకు అవసరమైన కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. ఇదిగో మేమందరం మీ వైపు తిరిగి ఇదిగో మా యొక్క ప్రాణాత్మ దేహములను పరిశోధించుకుంటూ ఉండగా మీ కృపను మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టానుసారమైన వ్యక్తులుగాను, సోల్స్ అండ్ స్పిరిట్స్గా మేము ఈ భూమి మీద మీకు సాక్షులుగా ఉంటకు సహాయం దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున మీ యొక్క సన్నిధి, మీ కృప, కనికరము దయచేయమని వేడుకుంటూ గొప్ప కార్యాలను ప్రకటిస్తూ యేసు నామమున స్తుతించి ఆరాధించి విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి మహిమ. దేవుని కుమారులు అనబడడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని కుమారులు అనే ఆ మాట ఇప్పుడు మనము పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడగలుగుతున్నాము అంటే అదంతా
ఈజీగా జరిగే విషయం కాదు. దాని వెనకాల చాలా లోతైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు దాని కొరకు దాగి ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఈరోజు మనం ధ్యానించడానికి సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధాన పరచువారు ధన్యులు అంటాడు. ఓకే, మీరు ఈ మాటను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సమాధాన పరచువారు, పీస్ మేకర్స్. ఓకే, పీస్ మేకర్స్ అంటే సమాధాన పరచువారు అని అర్థం. ఓకే, ఇంకో మాటలో చెప్పాలంటే పీస్ విషర్స్ కాదు, పీస్ డ్రీమర్స్ కాదు, పీస్ థింకర్స్, పీస్ హోపర్స్, పీస్ లవర్స్, పీస్ టాకర్స్ కాదు. అనగా సమాధానాన్ని మాట్లాడే వాళ్ళు కాదు, సమాధానాన్ని కోరుకునే వాళ్ళు కాదు, సమాధానం గురించి కలగనే వాళ్ళు కాదు, సమాధానం గురించి ఆశపడే వాళ్ళు, సమాధాన పరచువాళ్ళు, పీస్ మేకర్స్. మరొకసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. పీస్ మేకర్స్ అంటే ఇట్ ఈస్ యాక్టివిటీస్కి సంబంధించింది. ఓకే, చూడండి ఒకసారి. పీస్ విషర్స్, పీస్ డ్రీమర్స్, పీస్ లవర్స్, పీస్ థింకర్స్, ఓకే, పీస్ టాకర్స్, వీళ్ళందరూ కూడా పీస్ గురించి, సమాధాన ప్రేమికులు, సమాధానం మీద ఆశపడేవాళ్ళు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ ఆయన కొండ మీద ప్రసంగంలో సమాధాన పరచువారు ధన్యులు అంటున్నాడు. సో ఫైనలీ పీస్ మేకర్స్ ఆర్ బ్లెస్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ద వన్ హూ రెస్టోర్స్ ద పీస్, అనగా ఎవరైతే ఆ యొక్క సమాధానాన్ని పునరుద్ధరించువారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఈ యొక్క సమాధానము అండ్ దేవుని కుమారులు బోత్ గోస్ టుగెదర్, రెండు కలిసి వెళ్తాయి. ఓకే, సమాధాన పరచువారు దేవుని పిల్లలు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా రండి ఒకసారి. బైబిల్లో దేవుని బిడ్డలు అని పిలువబడడం కొత్త నిబంధనలు కాకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ అనగా ఆది కాండం నుంచి కనుక చూస్తే మనము దేవుని పిల్లలు అనబడే స్థాయిని ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి ఆ మాట మాట్లాడిన తర్వాత ఇక్కడికి వద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి ఆ లూకా సువార్తలో వంశావళి మాట్లాడేటప్పుడు మాత్రమే, లూకా సువార్త వంశావళిలో యేసుప్రభు యొక్క వంశావళి రాస్తున్నప్పుడు ఆదాము అని లాస్ట్కి వచ్చి ఆదాము దేవుని కుమారుడు అని రాస్తుంటుంది. ఆదాము దేవుని కుమారుడు. ఓకే, ఇది లూకా సువార్త వంశావళిలో మాత్రమే దేవుని కుమారుడు అన్నమాట. ఆ తర్వాత ఆ యొక్క పాత నిబంధన ఆది కాండం నుంచి కనుక మనం చూస్తూ వెళ్తూ ఉంటే అసలు ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని పిల్లలు అనటానికి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, ఒక్కసారి 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం ఒకసారి. ఎవరు దేవుని పిల్లలు అనటానికి. ఓకే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పాపం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఒరిజినల్గా సత్య ప్రకారం వాళ్ళు ఇంకా దేవుణ్ణి అనుభవించలేదు, దేవుణ్ణి ఎరగలేదు, దేవుని చూడలేదు అని అర్థం. నెక్స్ట్, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివారు నీతిమంతులు అవుతారు. నెక్స్ట్, అపవాది మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నవాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. నెక్స్ట్, అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత. నెక్స్ట్, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము, ద సీడ్, ద వర్డ్ ఈజ్ కమాండ్మెంట్, నిలిచి ఉంటుంది గనుక వాడు పాపం చేయడు. నెక్స్ట్, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, సో పాపం అంటే ఏంటి? మళ్ళీ పాపం అంటే ఏంటి? అదే 3వ వచనంలో ఏం రాసింది చూడండి ఒకసారి. 3వ వచనం, అదే 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. నెక్స్ట్, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఓకే, మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ చూసినా పాపానికి ఒకటే డెఫినేషన్ ఉంది, ఆజ్ఞాతిక్రమం పాపము. ఓకే, ఆజ్ఞను అతిక్రమించువాడు పాపి అవుతాడు. పాపం చేయువాడు అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక అపవాది క్రియలు చేస్తున్నాడు. చాలాసార్లు అపవాది క్రియలు అనే మాటకి మన డెఫినేషన్ వేరే ఉంటుంది. కరిస్మాటిక్ డెఫినేషన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అపవాది క్రియలు అంటే అదేదో దయ్యపు క్రియలు, అదేదో డిమానిక్ గురించి మాట్లాడుకుంటాం. అసలు విషయం అపవాది క్రియలు అంటే పాపము అని అర్థం. లిటరల్గా
ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు అపవాది క్రియలు చేస్తున్నారు, అపవాది క్రియలు చేసేవారు అపవాది సంబంధులు అంటాడు. ఓకే, తర్వాత చూడండి ఒకసారి, దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని పిల్లలు అవుతారు. ఓకే, సో అనగా ఆజ్ఞను అనుసరించేవాడు, ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు, ఆజ్ఞను అతిక్రమించని వాడు దేవుని కుమారులు అవుతారు. అయితే దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఈ మనము ఆ యొక్క మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయం నుంచి ఆ యొక్క కొండ మీద ప్రసంగం యొక్క మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే మన సోల్ని దేవుని సన్నిధిలో పెట్టి ఓపెన్ చేసి పరీక్షించుకుంటాం, ఎస్ నా సోల్లో ఎప్పుడెప్పుడు నేను ఆజ్ఞ అతిక్రమించాను, ఓకే ఎక్కడెక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించానో చెక్ చేసుకుంటున్నప్పుడు, తర్వాత నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క సోల్ యొక్క డ్యూయల్ మైండెడ్నెస్ అనగా ద్విమనస్తత్వం అంటాం. ద్విమనస్తత్వం అంటే అర్థం ఏంటంటే, కొంచెంసేపు దేవుని సైడు ఆలోచించి ఇంకొంచెంసేపు ఆ యొక్క పాప సంబంధమైన ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇంక్లినేషన్ సైడ్ ఆలోచిస్తూ ఉండడాన్ని ద్విమనస్తత్వం అంటాం. ఆ యొక్క డ్యూయల్ సోల్ అని అర్థం, అనగా 2 రకాల హృదయాలు, 2 రకాల సోల్స్ కలిగి ఉండడం. ఆ తర్వాత చూడండి ఒకసారి ఇంకోటి, ఓకే దెర్ ఈజ్ అ డార్క్నెస్ ఇన్ ద సోల్. మన సోల్లో డార్క్నెస్ ఉంటుంది, అనగా చీకటి ఉంటుంది, అనగా ఓకే దేవుడు మనకి వెలుగుగా తన వాక్యమునిచ్చాడు. అబ్రహాముని ఆ యొక్క ఇశ్రాయేలుకి దేవుడు తన వాక్యమునిచ్చాడు అని మనం చూస్తున్నాం. ఏ జనమునకు ఇలాగూ చేయలేదు, వెలుగై ఉన్న తన వాక్యమునిచ్చాడు. ఆ వెలుగు వాక్యం ఏదైతుందో, నీ వాక్యం నా త్రోవకి వెలుగును, నా యొక్క పాదములకు దీపమై ఉన్నది అంటాడు. ఆ యొక్క త్రోవలకి వెలుగు, ఆ యొక్క పాదములకు దీపమై ఉన్న వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరైతే బ్రతుకుతున్నారో, ఆ యొక్క కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దావీదు మహారాజు అంటాడు, ఇదిగో సదాకాలము నేను యెహోవాని ఎదురుగా పెట్టుకొని నడుస్తున్నాను, నేను నీ ఆజ్ఞలను ఆనందిస్తున్నా, హృదయం సంతోషిస్తుంది, హర్షిస్తుంది అంటాడు. చూడండి ఒకసారి అలాగా మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆజ్ఞలు ఇవి ఏవైతున్నాయో మన సోల్ ఏదైతే, ఓకే ఆ యొక్క సోల్లో ఉన్నటువంటి పాపము, ఓకే చూడండి ఒకసారి, మనము గడిచిన కాలం అంతా ఎన్నో పాపాలు ఎన్నెన్నో చేసి ఉంటాము, కానీ వాటన్నిటిని పట్టుకొని దేవుడు నాకు కృపనిచ్చాడు, దేవుడు నాకు కృపనిచ్చాడు, నాకు కృపనిచ్చాడు కదా, ఆ కృప నా యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మాట రండి ఒకసారి, నీ యొక్క ఇంటెన్షనల్ సిన్స్ అనగా నీవు చేసిన పాపాలని అన్ఇంటెన్షనల్ సిన్స్లో కౌంట్ చేసుకోవడానికి దేవుడు తన కృపనివ్వలేదు నీకు. ఒకసారి దేవుడు కృపను ఎందుకు ఇచ్చాడు, ఓకే సార్ తర్వాత చూడండి ఒకసారి, ఆ యొక్క కృపను బట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు లోపల దుఃఖం కలుగుతుంది. ఓకే నేను ఆ యొక్క కూర్చొని మీ సోల్ని ఓపెన్ చేసి, ఓకే ఎందుకు నేను పలానా పని చేశాను, ఏ ఏరియాలో నేను ఎన్నిసార్లు అతిక్రమించాను అని నీ యొక్క జీవితాన్ని, నీ సోల్ని నువ్వు కూర్చొని పరీక్షించుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని ముందు పెట్టుకొని పరీక్షించుకున్నప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. ఓకే ఏడవడం మొదలు పెడతావు, బాధపడడం మొదలు పెడతావు. ఓకే ఆ బాధ ఎలా ఉంటుందంటే, సో నేను ఇన్ని పాపాలు చేశానా, నేను ఇంత ఘోరమైన దోషం నాలో కలిగి ఉన్నానా, ఇన్ని ఆజ్ఞలు అతిక్రమించానా, దేవుని ఆజ్ఞలన్నీ, ఓకే ఈ ఆజ్ఞను అతిక్రమించాను, దొంగతనం చేశాను, మోసం చేశాను, అబద్ధం ఆడాను, ఇవన్నీ పెట్టుకొని ఓకే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఒకటి కలుగుతుంది, ఆ యొక్క బీదరికం తెలుస్తుంది, అనగా ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఫైనల్లీ ఫస్ట్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, ఎస్ నేను పరీక్షించుకున్నాను, ఓకే ఇంత పాపినా, నేను ఇంత ఘోరమైన పాపినా అని నువ్వు గ్రహించి తెలుసుకునేది ఏదైతుందో, ఓకే ఆత్మలో బీదలైన వారు, పూర్ ఇన్ స్పిరిట్ ఆర్ బ్లెస్డ్. ఓకే చూడండి ఒకసారి, ఆత్మలో ఆ దీనత్వంలో నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఏడవడం మొదలు పెడతాం. దేవా నేనేమి చేయలేను, నేనేం చేసుకోలేను, ఏమి ఇచ్చుకోలేను, ఇక నీవు మాత్రమే నన్ను రక్షించగలవని ప్రభు తట్టు కనులెత్తాం. ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు, ఓకే దేవుడు కృపనిచ్చింది ఎందుకంటే కృప మహిమ కలిగిన కృప, అది కృప మహిమకు కీర్తి కలుగునట్లు అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు నీ కృపనిచ్చాడు అంటే ఆ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఓకే అంతేగాని కృపని దేవుడు నీకు ఇచ్చింది నీ యొక్క సిన్స్, నీ పాపాలని కవర్ చేసుకొని కప్పుకొని, ఓకే పాపం చేస్తూనే నేను మంచోడిని లేకపోతే నీతిమంతుని, కృప ద్వారా నేను నీతిమంతుని చెప్పుకోవడం కొరకు కాదు. ఓకే చూడండి ఒకసారి, ఇవన్నీ తర్వాత జాగ్రత్తగా నుండి ఒకసారి ఈ యొక్క ఓకే ఆత్మలో దీనులైన వారు, ఆ తర్వాత దుఃఖపడువారు ధన్యులు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చూస్తాం సాత్వికులు ధన్యులు, తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనము గడిచిన వారం చూసాము, దేవునికి స్తోత్రం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ తర్వాత లాస్ట్ ఇప్పుడు వస్తే ఈ వారంకి వస్తే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అయితే ఆ యొక్క బుక్ మొత్తం చదవండి మీరు,
ఎవరిని దేవుడు కుమారులు అన్నాడు? ఎవరు దేవుని కుమారులు? మీరు చెక్ చేస్తే ఒక్క చోట ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాస్తుంది, మీరు యెహోవా బిడ్డలు అనే మాట రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 14వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశ కాండంలో ఆ ఒక్క మాట మనం చూస్తాం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చాలు. ఓకే, మీరు దేవునికి బిడ్డలు అనే మాట అంటే ఆయన పిల్లలు, లేకపోతే ఆయన సన్స్, ఆయన కుమారులు అనే మాట ఇశ్రాయేలుల గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ఈ ఇశ్రాయేలుల కొరకు చెప్పబడినటువంటి ఈ మాట, ఈ యొక్క సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అనే మాటకి సంబంధం ఏంటి? ఎలాగా వాళ్ళు కుమారులు? ఓకే, తర్వాత చూడండి ఒకసారి, దీన్ని కొంచెం అర్థం చేసుకోవడం. ఆ తర్వాత మీరు ఎక్కడ చూసినా ఓకే, పలానా వాళ్ళు దేవుని పిల్లలు, లేకపోతే పలానా వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనే మాట మనకి ఇంకెక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు కనపడదు. ఓకే, అంటే ఇశ్రాయేలులు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనే మాట మనం చూస్తాం. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు నందు ఇప్పుడు అన్యజనులమైనటువంటి యూదులు, ఇశ్రాయేలు కాని వాళ్ళు కూడా ఓకే, ఎందరూ ఆత్మచేత పరిశుద్ధాత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఓకే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారికి ఆయన కుమారులు, ఆయన పిల్లలు అవడానికి ఆయన శక్తినిస్తున్నాడట. 1వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అధికారము అథారిటీ. అండ్ ఓకే, ఇంకో మాటలో అధికారం అనే మాట కంటే కూడా అక్కడ పవర్ లేకపోతే శక్తి కావాలి. అంటే దేవుని పిల్లలు అవ్వడానికి వి నీడ్ మోర్ ఎనర్జీ, లేకపోతే దేవుని పిల్లలు అవ్వడానికి మనకి ఇంకా కొంచెం శక్తి కావాలి. ఓకే, అథారిటీ అనే పదం మనకు కనపడుతుంది, కానీ శక్తి కావాలి. ఏంటి ఆ శక్తి? ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ యేసును అంగీకరించువారు, ఇవన్నీ దేవుని పిల్లలకు సంబంధించిన స్టోరీస్. అయితే ఈరోజు మన టాపిక్ను ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, సమాధానపరచువారు ధన్యులు అనే మాటని అర్థం చేసుకోవడానికి ముందు పిల్లలు అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, ముందు ఇశ్రాయేలు మాత్రమే పిల్లలై ఉండేవారు, తర్వాత క్రీస్తు యేసునందు ఇది ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి ఎందుకు ఇశ్రాయేలే పిల్లలు? ఓకే, యాకోబుకి మాత్రమే దేవుడు ఎందుకు వాక్యాన్ని ఇచ్చాడు? ఓకే, చూడండి ఒకసారి, వాక్యము అందరికీ ఇవ్వలేదట. అబ్రహాం పిల్లలందరికీ వాక్యం ఇవ్వాలి. ఇష్మాయిల్కి ఇవ్వలేదు, లేదా మిద్యానీయులకి ఇవ్వలేదు, లేకపోతే ఈ అబ్రహాం పిల్లలైనటువంటి మిగతా ఎవరికి ఇవ్వలేదట. కానీ యాకోబుకి వాక్యముని ఇచ్చాడట. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఇచ్చాడు. ఓకే, వాక్యము లైట్, వాక్యము వెలుగై ఉన్నది అంటాడు. నీ వాక్యము నాకు నా త్రోవలకి వెలుగును, నా పాదములకు దీపం అనే మాట మనం చూస్తాం. ఓకే, ఈ ఇశ్రాయేలుకి ఎందుకు వెలుగు ఇవ్వబడింది అంటే కొత్త నిబంధనలో ఓకే, మత్తయి సువార్తలో మనం ఒక 2 మాటలు చూద్దాం. చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం, అదే కొండ మీద ప్రసంగాన్ని ఒకసారి చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఓకే 14వ వచనం చదువుదాం. ఐఎమ్ సారీ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ఆ 14వ వచనంలో ఏమంటుంది చూడండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. తర్వాత చదవండి ఒకసారి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు మీ లైట్ ని ప్రకాశింపనీయుడి అంటున్నాడు. ఒక్కసారి ఈ విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి. ఓకే, దేవుడు అబ్రహాము ఇస్సాకు, యాకోబు, తర్వాత ఈ యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలుని ప్రత్యేకించుకొని ఆ ఇశ్రాయేలుకి వాక్యం ఇచ్చాడు. ఎందుకు వాక్యం ఇచ్చాడు? త్రోవలకి వెలుగు, వారి యొక్క పాదములకు దీపముగా ఉండటానికి దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు వారికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇలాగ ఏ జన్మనకు చేయలేదని మనం చూసాం. చూడండి ఒకసారి. ఆ యొక్క ఎందుకు వెలుగు వారికి ఇవ్వబడింది? కుమారులు కనుక వారికి వెలుగు ఇవ్వబడింది. ఆ యొక్క వెలుగు ఎందుకు ఇవ్వబడింది అంటే
ఓకే, వెలిగించి దేవుడు కొండ మీద పట్టణంలాగా వీళ్ళని కొండ మీద పెట్టాలనుకున్నాడు, కొండ మీద పెట్టాడు. తర్వాత చూడండి ఒకసారి, వీరు ఎందుకు వెలిగించబడ్డారంటే ఒక దీపాన్ని వెలిగించి కొంచెం క్రింద పెట్టం కానీ ఇంటిలోనికి వచ్చు వారికి, అనగా దేవుని నివాసం, దేవుని ఇంటిలోనికి అనేకులు రావాలి, అందరూ వచ్చే వాళ్ళందరికీ వెలిగించున్నట్లుగా అది దీపస్తంభం మీద పెట్టబడునని. దీపస్తంభం మీద ఉండాల్సినటువంటి దీపం. ఓకే, దీపం అంటే వాక్యము, వాక్యం అనుసరించుట సత్క్రియలు, సత్క్రియలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు అనుసరించడం అది సత్క్రియలు, నీతి క్రియలు అంటాం. ఆ యొక్క సత్క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. అనగా నేను సత్క్రియలు చేయడం ఏదైతుందో అది నా వెలుగు. అనగా నేను పాపక్రియ చేసినప్పుడు చీకటి క్రియలు చేస్తున్నాను, సత్క్రియలు చేసినప్పుడు వెలుగు క్రియలు, నీతి క్రియలు చేస్తున్నాను. ఆ నీతి క్రియలు చేస్తూ సకల జనుల ఎదుట నా వెలుగును ప్రకాశింపనీయుడి, ప్రకాశింపనిస్తూ ఉండాలి. ఓకే, ఇలా చేయడం కొరకు దేవుడు ఇశ్రాయేలుకి ఆ యొక్క వెలుగునిచ్చారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి ప్రభువు ఆయన భూమి మీదకి శరీరం ధరించుకొని, వాక్యము శరీరం ధరించుకొని మన మధ్య నివసించడం చదువుకున్నాం కదా. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మనలను ఆ యొక్క వాక్యము చేత ఈ యొక్క అబ్రహాం కుటుంబంలోకి మనల్ని అంటుకట్టడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అదే వాక్యము, అదే కట్టడలు, అదే వాక్యము ఈ రోజున నీ పక్షంగా, నీ కొరకు, నీకు కూడా ఇవ్వబడింది. మనం కూడా ఇదే వాక్యాన్ని పట్టుకొని మనం నడుస్తున్నాం. ఓకే, వెలుగు సంబంధుల వలె వెలుగులో నడవండి, వెలుగును వెదజల్లండి అనే మాటలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సంవత్సరాల క్రింద ఆరానిక్ బెనడిక్షన్ అంటాం, అనగా అహరోను పిల్లల ఆ యొక్క యాజకత్వపు ఆశీర్వాదాలు అని చెప్తాం. చూడండి ఒకసారి ఆ యొక్క సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరెవరైతే తమ పాపాలు ఒప్పుకొని, నేను పాపిని, నా యొక్క పాపములను బట్టి నేను చింతిస్తున్నాను, నేను ఇంత ఈవిల్ ఇంపల్స్ చేత, ఇంత ఈ యొక్క పాప స్వభావం చేత ఈడవబడి, దేవా నేను నీతో సంబంధం కోసం నేను ఏమి ఇచ్చుకోలేను, బీదవాడను అని చెప్పి ఆ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను. చూడండి ఒకసారి, ఈ యొక్క క్రీస్తు యేసు నందున్న వారు, అనగా పాపాలు ఒప్పుకున్న వారు, పాపములకు క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది అంటే, జాగ్రత్త చూడండి ఒకసారి, పాప క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పోయిన వారం మాట్లాడుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏమని రాస్తుందంటే, ఎక్కడ ఆ యొక్క పాపల క్షమాపణ ఎక్కడుంటుంది అనడానికి అక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ స్పష్టమైనటువంటి ఆ ఆర్డర్ రాస్తాడు. ఓకే, ముందు ఆ యొక్క నూతనమైన హృదయం ఇచ్చి, ఆ హృదయంలో దేవుడు తన ఆజ్ఞలు రాసి, ఆ ఆజ్ఞలు అనుసరించే హృదయం కలిగిన వారిని నడిపించే పరిశుద్ధాత్మనిచ్చి అప్పుడు చెప్తాడట, అని చెప్పి ఆత్మ నడిపింపుకి ఎవరైతే అప్పగించుకుంటున్నారో వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఇప్పుడు అవుతున్నారు. అయితే ఈ దేవుని పిల్లల యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే సమాధానపరచుట. ఇందాక నేను ఇశ్రాయేలు గురించి కూడా అదే మాట చెప్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి, వారికి ఎందుకు వాక్యం ఇవ్వబడిందంటే సమాధానపరచాలి. ఒకసారి సమాధానపరచుట అనే మాటని ఒకసారి ఈ బెనడిక్షన్ చూడండి ఒకసారి, ఆరోనిక్ బెనడిక్షన్ చూడండి ఒకసారి. మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, అట్లు నేను వారిని, అందులో చూడండి ఒకసారి చివరి మాట ఏమని రాస్తుందో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం గురించి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓకే, సమాధానం, పీస్ మేకర్స్ అనే మాటకి మీనింగ్ ఏంటి? ఓకే, ఇట్ ఈస్ చూస్తానికి ఒకే పదం, అది సమాధాన పరచువారు, ఇంగ్లీష్లో పీస్ మేకర్స్ అంటాం. ఓకే, సో గ్రీక్లో కూడా అది సేమ్ వర్డ్, సింగిల్ సెంటెన్స్ అది. ఓకే, పీస్ మేకర్స్. ఓకే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 words, పీస్ అండ్ మేకర్స్. ఓకే, పీస్ అండ్ మేకర్స్. పీస్ని మనము ఇంగ్లీష్లో పీస్ అంటాం, తెలుగులో సమాధానం అంటాం. ఓకే, లేదా శాంతి అంటాం, లేకపోతే ఓకే హీబ్రూ భాషలో దీన్ని షాలోమ్ అంటాం.
ఓకే, షాలోమ్ అనే మాటకి నాట్ జస్ట్ మెంటల్ పీస్, ఓకే, ఏదో లోపల ప్రశాంతంగా ఉండడం మాత్రమే షాలోమ్ కాదు, కానీ షాలోమ్ అంటే చాలా లోతైన డెప్త్ మీనింగ్ ఉంది. ప్రతి యూదుడు ఇంకొకరిని విష్ చేసేటప్పుడు షాలోమ్ అని సంబోధిస్తాం. సమాధానం కలుగునుగాక అనే మాట మనం చూస్తాం. ఓకే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. అనగా ఓకే, రక్షణలోకి వచ్చాము, ఆత్మ విషయమే దీనులమయ్యాము, తర్వాత సాత్వికులమయ్యాము, దుఃఖపడ్డాము, ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చబడి ఆకలి దప్పులు కలిగి ఉన్నాము, ఆ తర్వాత హృదయ శుద్ధి కలిగి ఉన్నాము, ఓకే, కనికరం కలిగి హృదయ శుద్ధికి వచ్చి తర్వాత ఇప్పుడు సమాధానపరచుట అనే దాని గురించి మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, ఇప్పుడు సమాధానపరచుట అనే ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఈ సమాధానపరచడం అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా మనిషి యొక్క సోల్, ఓకే, మనిషి యొక్క జీవన విధానాన్ని, జీవితాన్ని దేవునితో సమాధానపరచుట. దిస్ అ ప్రైమరీ సమాధానం. అర్థమవుతుంది మాట్లాడేది. ప్రైమరీలీ ఓకే, పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం. ఓకే, అంటే ఒక సమాధానపరచువారు అనే దగ్గరికి వెళ్తే ఏం సమాధానపరచువారు అంటే దేవునితో సమాధానపరచువారు ఒకటి, రెండవది మనుషులతో సమాధానపరచువారు. దీస్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీస్ మేకింగ్. ఓకే, సమాధానపరచుట అనేది అవుతుందో దేంతో సమాధానం అంటే జస్ట్ మెంటల్గా పీస్ఫుల్గా ఓకే, టెన్షన్ పడే వాళ్ళని టెన్షన్ పడకు అని చెప్పి సమాధానంగా ఉంచడం అది కాదు, కానీ ఓకే, దాన్ని పీస్ అనం. కానీ బైబిల్ ప్రకారము సమాధానము అనేది అవుతుందో ఇది మొదటిది దేవునితో సమాధానం కావాలి. ఎందుకు దేవునితో సమాధానం కావాలి? ఓకే, రెండవది మనుషులతో సమాధానం కావాలి. ఈ రెండింటి మధ్య పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని సమాధానపరచువారు అంటాం. ఓకే, ఈ సమాధానము అనేది అవుతుందో గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ షాలోమ్, సమాధానకర్త అయిన దేవుడు అనే మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ ఏమనుందంటే ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మళ్ళీ చెప్తున్నాను ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి నెక్స్ట్ ఏమంటారంటే దేన్ని గురించి చింతపడకండి, తర్వాత ప్రతిదాని గురించి మీ యొక్క విజ్ఞాపనలు ప్రార్థనలు ఏవైతున్నాయి అవన్నిటినీ మీ పరలోకపు తండ్రికి తెలియజేయుడి. మీకు ఏం కావాలో ఆయనకు ముందే తెలుసు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయండి, అప్పుడు సమాధానం. ఓకే, మీ జ్ఞానమునకు మించిన, మీ అవగాహనకు మించిన, మీ తెలివికి మించినటువంటి సమాధానం మీ తలంపులకు కావాలంటుంది అని ఫస్ట్ స్టేజ్ మాట్లాడిన తర్వాత 8వ వచనం నుంచి కనుక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి కనుక చదివితే అక్కడేమనుందంటే చదుదాం ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి, 4:4 నుంచి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎస్, మరల చెప్పుదును ఆనందించుడి, ఓకే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ఎస్, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఓకే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొను. వాటి మీద అనగా దేవుని వాక్యం మీద. దేవుని వాక్యమే న్యాయమైంది, దేవుని వాక్యం పవిత్రమైంది, దేవుని వాక్యము ఓకే ఏవేం విన్నారో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. తర్వాత మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, సమాధానము తోడై ఉండుట, సమాధానకర్త తోడై ఉంటా అని మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే, ఈ సమాధానం అనేది సమాధానపరచువారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాధానము ఒకటి దేవునితోనూ, రెండోది మనుషులతోనూ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పీస్ ఎలా దొరుకుతుంది మనకి అంటే దేని గురించి చింతపడకుండా నీకున్న అవసరం ఏందో దేవునికి తెలియజేసి ఓకే విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రాబ్లం అని చెప్పి దిస్ ఈజ్ మై ప్రాబ్లం అని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో స్థలంపులకి సమాధానం ఉంటుంది. తర్వాత సమాధానకర్త అయిన దేవుని తోడును ఎప్పుడు అనుభవిస్తామంటే ఆయన వాక్యంలో నడుస్తున్నప్పుడు అనుభవిస్తాం. ఓకే, ఇక్కడ సమాధానం వ్యక్తిగత సమాధానం అది. అయితే నా పాయింట్ ఏంటంటే ఒకటి, దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఓకే, ఇక్కడ ఓకే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే యేసు క్రీస్తు ఓకే ఈజ్ ద వండర్ఫుల్ పీస్ మేకర్.
ఈ ఈజ్ ద పీస్ మేకర్. ఓకే, ఆ పీస్ మేకర్ అయినటువంటి యేసు ప్రభుని మోడల్ పీస్ మేకర్ని ముందు మాట్లాడుకున్న తర్వాత మనము సమాధానపరచువారు ధన్యులు అనే మాటను చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి పీస్ మేకర్, మొదట పీస్ మేకర్ ప్రభువైన యేసుక్రీస్తు మన పీస్ మేకర్ అయి ఉన్నాడు. ఆయన కంటే ముందే దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు అని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చూడండి ఒకసారి ఈ పీస్ మేకింగ్ అనేది ఏదైతుందో, సో యేసు ప్రభు ఎలా డివైన్ పీస్ మేకరో ముందు మనం చూద్దాం. ఓకే, ఐజయా 9:6, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాస్తుందంటే, మనందరికీ బాగా తెలిసిన మాట, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సమాధానకర్త అయిన అధిపతి ఆయన పేరు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇంకో మాటలో చెప్పాలంటే సర్ షాలోమ్ అని ఉంటుంది హీబ్రూ భాషలో. సర్ షాలోమ్, సార్ అంటే ప్రిన్స్, షారా పేరు ఎలాగైతే సారా వస్తుందో ఆ సర్ షాలోమ్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఓకే, యేసు ప్రభు సమాధానానికి కర్త అయినవాడు. ఓకే, సమాధానానికి ఓకే పీస్ ఎస్టాబ్లిష్ చేసేవాడు. తర్వాత చూడండి ఒకసారి, యేసు ప్రభు భూమి మీద పుట్టేటప్పుడు, ఆయన పుట్టిన సందర్భంలో దేవదూతల పాట దగ్గరికి వద్దాం మనము. ఓకే, యేసు ప్రభు ఈజ్ ద మోడల్ పీస్ మేకర్ అనే మాటని ముందు మాట్లాడుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి. రెండో విషయం ఏంటంటే 2వ అధ్యాయం లూకా సువార్త 14వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చేయొచ్చు. ఓకే, వీళ్ళెవరు? వాళ్ళొకసారి ముందు నుంచి చూడు ఒకసారి ఏమన్నది అక్కడ. వెంటనే పరలోక సైన్య సమూహం, పరలోక అనగా ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క దూతలందరూ అక్కడ ప్రజెంట్ అయి పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు చూడండి ఒకసారి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. అంటే సమాధానకర్త పుట్టాడు అని చెప్తున్నాడు. ఓకే, సమాధానానికి కారణమైన వాడు పుట్టడము అనే దాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మూడో విషయం చూడండి ఒకసారి. అయితే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ సమాధానాన్ని ఆయన రెస్టోర్ చేస్తున్నాడు. ఎలా రెస్టోర్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఆయన ఎవరిని స్వస్థపరిచిన షాలోమ్, గో ఇన్ పీస్ అనే మాట మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో చూడండి ఒకసారి. అక్కడ ఆమెతో చెప్తున్న మాట, ఓకే, గో ఇన్ పీస్. లూకా సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు 50వ వచనం. పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము. అంటే పాపాలు క్షమించబడున్నాయి అనగానే ఆ మనిషి దేవునితో సమాధానపరచబడింది. ఓకే, అంతేకాదు గో ఇన్ పీస్, సమాధానం గలదానవై వెళ్ళు. ఓకే, ఆ తర్వాత ఆయన స్వస్థపరిచిన ప్రతిసారి సమాధానాన్ని ప్రకటించడం మనం చూస్తాం. షాలోమ్ అనే మాటని మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క లాస్ట్ విష్ అనగా చివరి మాట, ఓకే, భూమి మీద నుంచి ఆయన ఈ యొక్క సిలువ కార్యానికి వెళ్ళే ముందు చివరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. ఓకే, 14వ అధ్యాయం 27వ వచనం. మోడల్ పీస్ మేకర్ ఎలాగున్నాడో యేసుక్రీస్తు నందు మన యొక్క సమాధానాన్ని ఒకసారి చూస్తున్నాం. చూడండి ఒకసారి. జాన్ 14:27 శాంతిని, పీస్ ఐ లివ్ విత్ యూ. ఓకే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మై ఓన్ షలోమ్, సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అనగా. ఓకే, సమాధానం అంటే ఏం మాట్లాడుకున్నాం మనం ముందు? దేవునితో సమాధానము, రెండోది ఇతరులతో సమాధానం. ఓకే, యేసయ్య నా సమాధానాన్ని ఇస్తున్నాను అంటే దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క యూనిటీ, ఆ సమాధానాన్ని మనుషులకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఒకసారి ఇంకొక మాట. ఓకే, ఏమంటే లాస్ట్ విషయం ఏంటిది? ఐ గివ్ మై పీస్. ఓకే, పీస్ ఐ లివ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ. నా సమాధానం మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సమాధానం నేను మీకు ఇచ్చేళ్తున్నాను. ఇది చివరి మాట, చివరిగా ఆయన చెప్పిన మాట. అంతెందుకు, ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు ఆ శిష్యుల మధ్యలో నిలబడ్డప్పుడు ఆ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో రాస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ మనకేం కనపడుతుంది చూడండి ఒకసారి. వారి మధ్యలో నిలబడి అని చెప్పే మాట ఏంటో తెలుసా?
షాలోమ్, మీకు శుభము, మీకు సమాధానం కలుగునుగాక. చూడండి ఒకసారి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఎస్ ఆయన వారి మధ్యను నిలిచి ఎస్ మీకు సమాధానమవుగాకని పీస్ టు యూ, షలోమ్ అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, తిరిగి లేచిన తర్వాత కూడా షలోమ్. తర్వాత మన యొక్క పాప సంబంధమైనటువంటి అతిక్రమాలకి, దోషాలకి, వీటన్నిటికీ సంబంధించిన పేమెంట్ సెటిల్ చేయడం మనం చూస్తున్నాం. ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందు ఈ విశ్వాసాన్ని బట్టి కృపలోనికి ప్రవేశించి దేవునితో సమాధానం కలిగి ఉన్నామంటాడు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. ఓకే, హి ఈజ్ అ వండర్ఫుల్ మోడల్ పీస్ మేకర్. ఓకే, సో ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఓకే, ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాలకి పూర్వమే సమాధానకర్త అయిన దేవుడు మీ కొరకు కుమారుడిలాగా పుడతాడు అనే మాట మనం చూసాము. ఆ తర్వాత ఆయన పుట్టగానే దేవదూతలందరూ సమాధానము అని పాటను చూస్తున్నాము. ఆ తర్వాత ఆయన బోధ అంతా కూడా ఓకే, ఆయన స్వస్థపరిచిన ప్రతిసారి గో ఇన్ పీస్, సమాధానం గలదానివే వెళ్ళు అనే మాట. ఓకే, పాపాలు క్షమించబడి ఉన్నాయి, సమాధానంతో వెళ్ళు, దేవునితో సమాధానం కలిగి ఉండు అని చెప్పే మాటలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన మరణానికి, ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా సమాధానాన్ని విడిచి వెళ్తున్నాననే మాట మనం చూస్తాం. తిరిగి లేచిన తర్వాత అందరి మధ్యలో నిలబడి కూడా పీస్ టు యూ అని మాట్లాడడం చూస్తాం. ఇప్పుడు క్రీస్తు యేసును బట్టి ఓకే, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తున్నారో వారందరూ దేవునితో సమాధానం కలిగి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం రికన్సిల్ అనే మాట చూస్తాం. చూడండి ఒకసారి 7వ మాట, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకుని ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రికన్సిల్ అనగా ఓకే, సమాధానపరుచుకున్నాడు. జస్ట్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం చూడండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు ఓకే, భూమి మీద ఉన్న అన్నిటితో కలిపి తనతో సమాధానపరుచుకున్నాడు అనే మాట, క్రీస్తును బట్టి సమాధానం. ఓకే, యేసే మన సమాధానం అనే మాట కూడా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఓకే, ఇందాక నేను ఓకే దేవుని పిల్లలు అని ఇశ్రాయేల్నే అంటారనే మాట చూసామో, అదే ఇశ్రాయేలు కాని వారిని వీరిద్దరిని యునైట్ చేసి సమాధానపరిచి ఈ ఇరువురిని కలిపి ఉభయుల్ని ఒక్క శరీరముగా చేసి ఈ ఉభయులతో దేవునితో సమాధానపరచుట. యేసు మన సమాధానం అనే మాట 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును ఓకే, వీళ్ళు దేవుని పిల్లలు తర్వాత ఇతరులకి వేరుగా ఉంటారు అనే ఆ యొక్క ద్వేషమును సంహరించి దాని ద్వారా పౌలు ఓకే, యూదుడైన పౌలు ఓకే, ఎఫెసీ అనబడుతున్నటువంటి అన్యుల సంఘానికి క్రీస్తు యొక్క పేరిట ఆ యొక్క క్రీస్తు నామాన్ని విశ్వసించినటువంటి అన్ని జనులకి మధ్య ఆ ఉత్తరం, ఆ సంభాషణ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. వారికి మనకును మధ్య విరోధముగా ఉన్నటువంటి వాటిని ఓకే చూడండి ఒకసారి. కంటిన్యూ చేద్దాం ఒకసారి 15వ వచనం. దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా వన్ బాడీ. ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. ఒక మాట ఐ వాంట్ టు రిమైండ్ యూ అగైన్. ఓకే, చాలా వరకు రాకడను గురించి మాట్లాడేటప్పుడు ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి మాట్లాడేటప్పుడు చాలా విషయాలు మనము రాంగ్ స్టెప్ వేసే ఏరియా ఎక్కడంటే, ఓన్లీ అన్యులతో కూడినటువంటి సంఘం మాత్రమే ఎత్తబడుతుంది, అదొకటే సంఘంగా మనం చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే అన్యులు యూదులు కలిసి ఉన్నటువంటి దాన్ని చర్చ్, సంఘం అని పిలుస్తాం. ఓకే, కాంగ్రిగేషన్ అంటాం. క్రీస్తు దానికి శిరస్సు అయి ఉన్నాడు. జాగ్రత్తగా రండి ఒకసారి. ఉభయులను కలిపి ఒక్క శరీరంగా చేశాడనే మాట చూస్తున్నాం. కానీ చాలాసార్లు రాకడకి సంబంధించినటువంటి ప్రీచింగ్స్ వినేటప్పుడు ఓకే, ముందు సంఘం ఎత్తబడుతుంది, సంఘం అంటే ఓన్లీ అన్యులే, యూదులు లేరు అందులో, యూదులు రీప్లేస్ చేయబడి అన్యుల చేత రీప్లేస్ చేయబడ్డారు అనుకుంటాం. నో, అన్యులు యూదుల యొక్క కాంబినేషన్ని సంఘం అని పిలుస్తాం. జాగ్రత్త చూడండి ఒకసారి. వారి ఉభయులని ఆ సమాధానపరిచి
నెక్స్ట్ దేవునితో సమాధానపరచవలన ఈ ఉభయుల్ని ఒక్క శరీరం చేసి దేవునితో సమాధానపరిచాడట. నెక్స్ట్ ఇలాగు చేసిన గనుక ఇలాగ చేశాను. ఒకసారి 14 వచనం చూడండి ఒకసారి ఏమనుందో. ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఓకే, జీసస్ ఈజ్ అవర్ పీస్, అవర్ షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలోమ్ అన్నప్పుడు ఓకే, మనం ఇంకేదో పలకట్లేదు, యేసు అంటున్నాం. ఓకే, యేసయ్యని ప్రకటిస్తున్నాం. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున పాపముతో ఉన్నటువంటి మనలను ఓకే దేవునికి దూరస్తులము, అదే రోమపత్రిక 5వ అధ్యాయంకి వెళ్తే దేవునికి దూరస్తులము, దేవునికి శత్రులము, దేవునికి ఆ యొక్క ఏమంటారు చదువు ఒకసారి 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి 5వ వచనం నుంచి 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనము క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. ఓకే, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. నెక్స్ట్, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాం. దేవునికి స్తోత్రం. బలహీనులము, పాపులము, శత్రువులమై ఉండగా ఓకే, వి నీడ్ పీస్ విత్ అవర్ గాడ్. జాగ్రత్తగా వినండి ఒకసారి. నీ సోల్, నీ యొక్క హార్ట్లో పాపాన్ని అలాగే ఉంచుకొని దేవునితో సమాధాన పడ్డం అసాధ్యం. ఓకే, చూడండి ఒకసారి. వాటన్నిటిని బట్టి ఆ యొక్క పశ్చాత్తాపడి వాటన్నిటిని విడిచిపెట్టి దేవునితో సమాధానం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు ఆ మార్గం సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో క్రీస్తు యేసునందు ఆయన మన సమాధానమై ఉన్నాడు, దేవునితో సమాధానపరిచాడు. క్రీస్తు యేసునందు దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. అలాగే ఆ యొక్క ఇశ్రాయేలు అనబడుతున్న దేవుని కుమారులు అని పిలువబడినటువంటి యెహోవా బిడ్డలు అనబడుతున్నటువంటి ఆ పేరు కలిగిన కుటుంబంతో యాడ్ చేయబడినాం. అదే ఓకే, మన హృదయాలు కూడా ఓకే, అన్యజనులమైనటువంటి మన హృదయాల్లో కూడా దేవుడు తన ఆజ్ఞలు రాయడం మనం చూస్తున్నాం. ఆ ఆజ్ఞల చేత నడిపించబడుతున్న ఈ హృదయాలను నడిపించడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడడం మనం చూస్తున్నాం. ఆ ఆత్మ చేత నింపబడిన వారు దేవుని పిల్లలు అనబడతారు అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫైనలీ ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. పీస్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ అ డివైన్ వర్క్. ఓకే, పీస్ విషర్స్, పీస్ డ్రీమర్స్, పీస్ థింకర్స్, పీస్ టాకర్స్, పీస్ హోపర్స్ వాళ్ళ గురించి కాదు, కానీ పీస్ మేకర్స్ ఇట్స్ డిఫరెంట్. ఓకే, చూడండి ఒకసారి. పీస్ మేకింగ్ ఈజ్ అ డివైన్ వర్క్. ఓకే, తర్వాత ఈ పీస్ మేకింగ్ అనేది దేవుని కార్యము. ఓకే, షాలోమ్ అంటున్నప్పుడు మిగతా అన్ని విషెస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, అన్ని విషెస్ భూమి మీద ఉన్న మనకు మనం విష్ చేసుకుంటాం. దేవుడు గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం. ఓకే, కానీ షాలోమ్ అని అంటున్నప్పుడు మాత్రం దైవిక కార్యాన్ని మన మధ్యలోకి తెచ్చుకుంటున్నాం. షాలోమ్ అనే మాటకి వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ అని అర్థం. ఓకే, దేవుడిచ్చేవి ఇవన్నీ కూడా వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఓకే ఓకే, చూడండి ఒకసారి. సమృద్ధి, అభివృద్ధి, తర్వాత క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి, అభివృద్ధి, ఇవన్నీ కూడా దేవుని నుంచి మనకు కలిగి ఆ దేవుని నుంచి ఇచ్చే వాటిని మీకు కలుగును గాక అని విష్ చేస్తున్నాం షాలోమ్ అంటున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ యొక్క షాలోమ్ సమాధానపరచుట అనేది డివైన్ వర్క్, అనగా దైవిక కార్యము. అంతేకాదు గాడ్ ఈజ్ ఆథర్ ఆఫ్ పీస్. దేవుడు ఆ యొక్క సమాధానానికి కర్త అయి ఉన్నాడు. దేవుడు సమాధానకర్త అనే మాట మనం చూసాం. తర్వాత జీసస్ ఈజ్ ద సుప్రీం పీస్ మేకర్. అసలు మోడల్ పీస్ మేకర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట మనం చూసాం. ఆ తర్వాత ఆయన మెసేజ్ అనగా ఆయన వర్తమానం, ఆయన మాట, ఆయన స్వస్థత, ఆయన బోధ సమాధానపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఆయన మరణము ఓకే సమాధానకరమైంది అనే సంగతి మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన రిజరక్షన్, ఆయన ప్రజెన్స్ ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ ఓకే సమాధానాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఈజ్ అ మోడల్ పీస్ మేకర్. అయితే ఇక్కడ
నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు పీస్ మేకర్స్ ఎలాగా, ఇప్పుడు పీస్ మేకింగ్ ఎలాగా, ఒకసారి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఓకే, పీస్ మేక్ చేసే వాళ్ళు ఎలాగా పీస్ మేక్ చేస్తారు, ఎలాగా పీస్ మేకర్స్ అంటే ఎవరు, అసలు ఎలా ఉంటారు. ఓకే, మోడల్ పీస్ మేకర్ని మనం చూసాం. ఓకే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఓకే, ఇప్పుడు పీస్ని అనగా దేవుని యొక్క సమాధానాన్ని భూమి మీద సమాధానపరచువారు, అనగా దేవునితో మనుషుల్ని సమాధానపరిచే వాళ్ళు ఎవరు, ఎలా పనిచేస్తారు. రెండవది ఆ యొక్క మనుషులతో సమాధానపరచుకోవడం ఎలాగా, దీని గురించి ఒక 2 మాటలు చూసుకుందాం చూడండి ఒకసారి. పీస్ మేకింగ్. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఒకసారి చూడండి ఒకసారి. 3 వచనాలు జ్ఞాపకం చేస్తాను. ఓకే, పీస్ మేకర్స్ ఎవరు ఇప్పుడు ఒరిజినల్ పీస్ మేకర్స్. ఓకే, ఒకటి ఐజయా 52:7, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సువార్త, ద గుడ్ న్యూస్. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? ఓకే, దాన్ని అలా పట్టుకోండి. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు. సమాధానం, పీస్ అంటే దేవాది దేవుడు కృప కనికరం కలిగిన వాడు. ఆయన తన యొక్క దీర్ఘశాంతమును బట్టి పాపి అయిన మానవుని కొరకు ఎదురు చూస్తూ సమాధానపు మెసేజ్ పంపించాడు. ఆ సువార్త నేను ప్రకటిస్తున్నానని సువార్త ప్రకటించువారు, సమాధానం చాటించువారు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు అని దేవుని రక్షణ సమాచారం ప్రకటించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని. ఓకే, ఆ సమాధాన సువార్త యొక్క సారాంశం ఏంటంటే యువర్ గాడ్ ఈజ్ రూలింగ్, యువర్ గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, నీ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అని చెప్పే మెసేజ్. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్. సియోనుతో చెప్పుచున్నవాని, ఎవరైతే సియోనుతో ఈ మాటలు చెప్తున్నారో వారి పాదములు ఎంత రమ్యములు అంటాడు. ఇదే కాలానికి సంబంధించిన ఇదే సేమ్ సమకాలీనుడైనటువంటి ఇంకొక ప్రవక్తని, ఓకే, నహూము ప్రవక్త. ఓకే, నహూము ప్రవక్త 1వ అధ్యాయం 15వ వచనంకి వెళ్దాం ఒకసారి చూడండి ఒకసారి. నహూము ప్రవక్త 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధాన వర్తమానం తెలియజేయువాని, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుతున్నాయి. యూదా నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించాడు, వాడు బొత్తిగా నాశనమాయ. సమాధానాన్ని ప్రకటించే వారి పాదములు కనపడుతున్నాయి అంటాడు. అదే మాటని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల, ప్రకటించువారు సమాధాన సువార్తను ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు. ఒక్కసారి, ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించువారు. ఓకే, ఏది ఉత్తమమైనది? ఓకే, సో దేవాది దేవుడు కృప కలిగిన వాడు పాపి అయిన మానవుడు, శత్రువైన మానవుడు, దూరస్తుడైన మానవుడు, ఓకే, బలహీనుడైన మానవుడు, ఆత్మలో బీద అయి ఉండగా వాడి కొరకు సమాధానము రక్షణను సిద్ధపరిచాడు అని చెప్పే వార్తని ఉన్నతమైన వార్త అని పిలుస్తున్నాడు. ఈ వార్త ప్రకటించేవాడు పంపబడాలి. ఆ పంపబడిన వాడి పాదములు ఎంత రమ్యములు అని రాస్తుంది అని చెప్పి పౌలు ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు. క్రీస్తును గురించినటువంటి వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన వార్త అని చెప్పి ఆ తర్వాత మాట మనం చూస్తాం. అయితే వినాలంటే ముందు చెప్పాలి కదా ఎవరన్నా ఒకరు నాకు. ఓకే, ఎవరన్నా చెప్పాలి అంటే ఆ చెప్పేవాడు పంపబడాలి కదా. ఆ పంపబడేవాడు దేవుని చేత పంపబడాలి, పంపబడిన వాడు రావాలి, వచ్చిన వాడు ఉన్నట్టుగా ఉత్తమమైనటువంటి సువార్తను ఉన్నట్టుగా చెప్పాలి. ఆ చెప్పిన దాన్ని నేను వినాలి. ఆ వినుట వలన నాకు రక్షణ, వినుట వలన నాకు విశ్వాసం కలుగుతుంది, నేను విశ్వసించడం వలన రక్షించబడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఓకే, అంటే సువార్తని వాక్యాన్ని మోసుకొని వెళ్ళే వాళ్ళు సమాధానపరచువారు. ఆ తర్వాత రెండవది సమాధానపరచువారు ఇంకొకరు ఉన్నారు. ఏంటంటే శక్యమైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండు అని చెప్తాడు. ఎవరైతే రక్షణ పొందుకొని ఓకే, ఎవరు పీస్ మేకర్స్ ఇప్పుడు అంటే నంబర్ 1 సువార్తను మోసుకెళ్ళేవారు. ఆ సువార్త ఉత్తమమైన సువార్త, అనగా దేవుడు ఏలుచున్నాడనే సువార్త. దేవాది దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, తప్పైన కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడనే వార్త ఆ కుమారునికి చేరవేసేవాడు. వాడు ఆ యొక్క పందుల ఆ యొక్క తినే ఆహారం తింటూ అక్కడ ఆగి, ఓకే, నేను ఎవరిని
హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. తనని తన దగ్గరికి అనగా తన నిజస్థితి తనకు చూపించే వాళ్ళు ఆ సువార్త మోసుకెళ్ళి నీ తండ్రి యొక్క ఆ యొక్క ప్రేమపూర్వకమైన ఆయన కౌగిలి నీ కొరకు ఎదురు చూస్తుంది అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సమాధానపరచువారు, వారు సువార్త చెప్పేవాళ్ళు. మొదటిది దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటని, దేవుని పరిచయం చేసే దైవజనులు, వాక్యాన్ని మోసుకెళ్ళేవారు పీస్ మేకర్స్ అంటాం. రెండవ పీస్ మేకర్స్ ఎవరంటే రక్షింపబడి పాపాలు ఒప్పుకొని దేవుని యొక్క ఆజ్ఞల్ని ముందు పెట్టుకొని, దావీదు ఎలాగైతే 16వ అధ్యాయం 8వ వచనం కీర్తనలో మాట్లాడినట్టుగా, నేను నా ముందు నిన్ను పెట్టుకున్నాను, నిన్ను దాటి నిన్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకి వెలుగని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆత్మ సన్నిధి చేత నడిపించబడుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసాల గురించి వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18. రెండవ పీస్ మేకర్స్ ఎవరంటే చూడండి ఒకసారి ఈ విశ్వాసులు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దాని రిఫ్లెక్షన్ అనగా ఇతరులతో మీరు సమాధానం శక్యమైనంత మట్టుకు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అందుకే యేసయ్య అంటారు, సమాధానపరచడానికి వచ్చిన ఆయన అంటాడు, నేను భూమి మీదకి సమాధానం పచ్చినట్టుగా నేను వచ్చానని మీరు అనుకుంటున్నారా? లేదు, అగ్నినే వేయడానికి వచ్చానంటాడు. ఈ మాటకి ఆ మాటకి కాంట్రడిక్టివ్గా ఎందుకు కనపడుతుందంటే, యేసుప్రభు యొక్క రక్షణ కార్యంను వ్యతిరేకించే ఆత్మ, యేసుప్రభు యొక్క రక్షణ కార్యాన్ని అడ్డగించేటటువంటి ఆ క్రియల్ని మనం చూస్తున్నాం. వాళ్ళని బట్టి చెప్తున్నాడు, వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని వారు అప్పగిస్తారు, మిమ్మల్ని వారు చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని ఈడ్చుకెళ్తారు అని చెప్పి నన్ను బట్టి మిమ్మల్ని హింసిస్తారు. వాళ్ళకి మీకు మధ్య నేను అసమాధానాన్ని క్రియేట్ చేస్తున్నాననే మాట. అలాగే సమాధానం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ అనమాట. అందుకని శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి అంటాడు. తర్వాత చూడండి ఒకసారి, మనం రక్షింపబడిన దేవునితో సమాధానం కలిగినటువంటి మనము దేని కొరకు పిలువబడ్డాం అంటానికి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. ముందుకెళ్దాం. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనను పిలిచాడు. యు ఆర్ కాల్డ్ ఫర్ షలోమ్, పీస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో సమాధానం ఉండడం అసాధ్యమై ఉండొచ్చు, కానీ శక్యమైనంత వరకు అంటే మీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దాని కొరకు ప్రయత్నం చేయండి అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మొదటిది దైవజనులు ఆ యొక్క వాక్యమును పట్టుకెళ్ళి మోసుకెళ్ళి ప్రకటించేవారు మొదట సమాధాన పీస్ మేకర్స్ అయితే, రెండవది ప్రతి విశ్వాసి పీస్ మేకర్ అయి ఉండే అవకాశం ఉంది. శక్యమైన తోటకు నేను సమాధాన కొరకు పిలువబడ్డాను, సమాధానంగా ఉండుటకు నేను పిలువబడ్డాను. దిస్ ఇస్ వాట్. నువ్వు ఒక్కదానివే ఉండటం కోసం కాదు, కానీ సమాధానం కొరకు నువ్వు పిలువబడ్డావు. సమాధానంతో ఉండడం కొరకు నువ్వు పిలువబడ్డావు. ఆ తర్వాత ఇంకొక మాట మనం చూడొచ్చు. జేమ్స్ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో సమాధానం అనేది ఇది జస్టిస్ అండ్ రైచియస్నెస్ యొక్క రిజల్ట్ అయి ఉంది. సమాధానం అనేది జస్టిస్ అండ్ రైచియస్. ఆ యొక్క 30 చదువు ఒకసారి. నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానం చేయి వారు ఎవరైతే ఉన్నారో వారు నీతి ఫలాన్ని విత్తుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అనగా నీతి ఫలాన్ని సమాధానం. ఇంకొక మాట యెషయా గ్రంథంలో మనం చూస్తే ఇలా చూస్తాము. ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ షలోమ్ అంటాడు. నీతి వలన నీతి సమాధానము కలుగజేయును అంటాడు. అంటే రైచియస్నెస్ ఏదైతుందో, నీతి ఏదైతుందో అది సమాధానం కలుగజేస్తాట. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. పీస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. అనగా దేవుని యొక్క న్యాయము, నీతి ఏవైతున్నాయో ఇవి రెండు షలోమ్ని క్రియేట్ చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఈరోజుకి సో మొదటిది మనం చూస్తాము వాట్ ఈజ్ పీస్, వాట్ ఈజ్ షలోమ్. ఆ తర్వాత షలోమ్ షలోమ్ మోడల్ షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తాము. ఆ తర్వాత ఇప్పుడు పీస్ మేకర్స్ ఎవరు? నాట్ పీస్ థింకర్స్. జాగ్రత్తగా రండి ఒకసారి. దిస్ ఇస్ అ మెసేజ్ ఫర్ అస్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన క్రైస్తవ విశ్వాస సమాజం అంతటికీ ఎవరికి ఈ యొక్క వార్త, ఈ మాట సమాధాన పరచువారు ధన్యులు అంటే ఎవరైతే సమాధానానికి పిలువబడ్డారు అన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వార్త ఇది.
మాట ఇది. ఓకే, సో ఇంకొక మాట నేను ఫైనల్గా కంక్లూడ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే అప్పుడు ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుని వాక్యం తీసుకొని వెలుగును, దీపాన్ని తీసుకున్నారో, ఆ వెలుగును పొందారో, వారి పాదాలకి వారి యొక్క త్రోవలకి వెలుగును పొందుకున్నారో, ఈ ప్రపంచంలో మిగతా ఏ జనానికి లేని వెలుగు వారి పాదాలకి వారి త్రోవలకి ఉంది. ఆ యొక్క వెలుగు ఎందుకు అంటే వారి వెలుగు క్రియలు, నీతి క్రియలు, వాక్యం అనుసరించే, ఆజ్ఞలను అనుసరించే క్రియలు అనేకులను ఇంటిలోనికి రప్పించేవిగా ఉండడం కొరకు వారికి వెలిగించబడి, సేమ్ అదే వాక్యము ఈ రోజున మనం పట్టుకుంటున్నాము, అదే వాక్యానికి మనము అతికించబడుతున్నాం, అంటుగట్టబడుతున్నాం. సేమ్ వాక్యము ఈరోజు మనకు కూడా వెలుగును, త్రోవలకి దీపమై ఉన్నది. మన త్రోవలకి వెలుగు, మన పాదములకు దీపమై ఉన్న వాక్యాన్ని పట్టుకొని మనము వెలుగు ఇవ్వడానికి ఇంటిలోనికి వచ్చేవారిని, అనగా దేవునితో సమాధానపరచబడేవారు, ఇతరులతో సమాధానపరచబడే వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం పొందుకొని ఉన్నాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, దేవుని పిల్లలు అప్పుడు యెహోవా బిడ్డలు అని ఇశ్రాయేలు గురించి వాడబడింది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ యొక్క యోహాను సువార్తలో రాసుంది, ఇశ్రాయేలుతో మనం అంటుకట్టబడ్డాము, ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించబడింది. అందరూ ఆత్మచేత నడిపించబడతారు, వారందరూ దేవుని పిల్లలు అనే మాట. ఆ తర్వాత యోహాను పత్రికలో అయితే దేవుని పిల్లలు దేవుని బీజం వలన పుట్టారు, దేవుని బీజం మీలో నిలిచి ఉన్నది, దేవుని క్రియలు మీరు చేస్తారు, ఆ యొక్క నీతి క్రియలు మీరు జరిగిస్తారు అనే మాటలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే నీతి కలుగజేస్తూ, నీతిని కలిగి జీవిస్తూ, దేవునితో సమాధానాన్ని కొనసాగిస్తూ ఇతరులను సమాధానపరచుకుంటూ వెళ్తున్నారో, బోధించేవారు, దేవుని పరిచర్య చేసేవారు, ఆ తర్వాత విశ్వాసులు, పీస్ మేకర్స్ అయి ఉన్నారు. ఎవరైతే పీస్ మేకర్స్ అయి ఉన్నారో వారు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనబడతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఏ ఏరియాలో నా జీవితంలో ఇంకా నేను దేవునితో సమాధానాన్ని ఇంకా అనుభవించలేకపోతున్నాను, ఏ పాప స్వభావాన్ని నేను ఇంకా దాచిపెట్టుకున్నాను, ఇంకా నేను ఏ విషయాలు నేను విడిచిపెట్టలేదు, ఒక్కసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము. ఆయనతో సమాధానాన్ని కంటిన్యూ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవా స్తోత్రం నాయనా, మీకే వందనాలు. ఈ యొక్క దినము ప్రత్యేకమైన మీ వర్తమానమును బట్టి మీకు వందనాలు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారన్న మీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల దేవా, కనికరం కలిగిన తండ్రి, ఎంతమంది నాతో ఏకీభవించి లైవ్లో ఇందులో పాల్గొని చూస్తున్నారు, వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. యేసు నామమున మీ అందరి సమాధానమును, సమాధానకర్త అయిన దేవుని సమాధానమును ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. వారి యొక్క జీవితాలలో వ్యక్తిగత కుటుంబాలలో సమాధానమునకు మీ బిడ్డలు కారణమవుదురుగాక. సమాధాన కర్తలుగాను, సమాధాన పరచువారుగా, దేవుని కుమారులుగా మీ బిడ్డలు మీ సన్నిధిలో నడుచుకుందురుగాక. సమాధానకర్త, అధిపతి, మీ కొందనాలు నాయన. మా జీవితాల్లో మీ సమాధానం కొరకు వేడుకుంటున్నాం, సహాయం అనుగ్రహించండి. నాతో ఏకీభవించిన వారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో వారందరి కొరకు ఈ సమయం ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త, వారి తలంపులకి, వారి ఆలోచనలకి మీ సమాధానము కావలి ఉంచండి. మీకు అక్కరగా ఉన్నవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఆ మాటను బట్టి ఈ సమయంలో వారి అక్కర్లన్నీ ఎరిగి ఉన్నారు. ఈ సమయంలో వారి తలంపులకి, వారి హృదయానికి సమాధానం, మీ సమాధానం వారికి మరొకసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పుడే వారిని మీ సమాధానం ఆవరించునుగాక. అలాగే ఎవరెవరైతే నాయన ప్రభువా అసమాధానంతోనూ, కుటుంబ కలహాలతో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున ఇప్పుడే ఎస్టాబ్లిష్ యువర్ పీస్ లార్డ్. ఇప్పుడే మీ నీతిని, మీ యొక్క సమాధానాన్ని స్థాపించమని వేడుకుంటున్నాం. మీ సమాధానాన్ని కలుగజేయు నీతి చేత వారిని దర్శించమని యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.